నమస్కారం కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. శ్రీవారిని దర్శించుకున్న శాసన మండలి కమిటీ. జిల్లాలో 2 రోజుల పాటు పర్యటన. ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించనున్న కమిటీ. ఎన్కౌంటర్ ప్రదేశాన్ని పరిశీలించిన జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ రవి ఠాగూర్. ఘటనా స్థలంలో క్షుణ్ణంగా పరిశీలన. కమిషన్తో పాల్గొన్న జిల్లా అధికారులు. చంద్రగిరి ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డ శాసనసభ కమిటీ చైర్మన్. చట్టాలు కమిటీ విలువలు తెలియకుండా ఆరోపించడం తగదన్న వెంకటరమణ. ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి, నీటి వృధాను అరికట్టాలి. జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించిన కలెక్టర్ సిద్ధార్థ జైన్. ఎన్కౌంటర్పై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలి, సిపిఐ డిమాండ్. తిరుపతిలో ప్రారంభమైన జిల్లా స్థాయి శిక్షణ తరగతులు. జిల్లాలో ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలని, వర్షపు నీరు వృధా కాకుండా నిల్వ ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ అన్నారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఉపాధి హామీ అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వర్షపు నీటిని చెరువుల్లోకి ఎలా తీసుకురావాలో ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. చెరువుల్లో ఉపాధి హామీ పథకం ద్వారా పూడిక తీయటం, సప్లై ఛానల్స్ వద్ద చెక్ డ్యాంలు నిర్మించాలన్నారు. వర్షపు నీటిని వృధా చేయకుండా భూగర్భ జలాలను అభివృద్ధి చేయుటకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న రోజుల్లో భూగర్భ జలాలు అభివృద్ధి చేయటం ద్వారా త్రాగునీటి సమస్యలు తీరుతాయన్నారు. చిత్తూరు జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులు ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలన్నారు. దేశ స్థాయిలో చిత్తూరు జిల్లా ఉపాధి హామీ పథకంలో మొదటి స్థానంలో ఉండేటట్లు చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ద్వామా పీడి రాజశేఖర్ నాయుడు, ఇరిగేషన్, నీటిపారుదల, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, 66 మండలాల ఉపాధి హామీ ఏపీఓలు పాల్గొన్నారు. తిరుమలకు అన్యమత ప్రచార సామగ్రిని తీసుకెళ్తుండగా 3 వ్యక్తులను తిరుమల టూటౌన్ పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. వారి నుంచి ప్రచార సామగ్రిని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. తిరుమల టూటౌన్ పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నైకి చెందిన సత్యభామ కళాశాలలో పనిచేస్తున్న షీలా అనే మహిళతో పాటు మరో 2 వ్యక్తులు కలిసి తిరుమలకు రాగా శుక్రవారం రాత్రి స్థానిక అలిపిరి టోల్గేట్ వద్ద తనిఖీల్లో అన్యమత ప్రచార సామగ్రి ఉండటాన్ని గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకుని తిరుమల టూటౌన్ పోలీసులకు అప్పగించారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారి వద్ద నుంచి బైబిల్తో పాటు 5 అన్యమత ప్రచార సీడీలు, అలాగే సిలువు బొమ్మలతో కూడిన కీచైన్లను స్వాధీనం చేసుకున్నారు. 2:30 ఆ ప్రాంతంలో వీళ్ళు విజిటింగ్ చెన్నై నుంచి వచ్చారు. చెన్నై నుంచి వచ్చేసి తడా వాటర్ ఫాల్స్ బుల్లమడుగులు విజిట్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి తిరుమల విజిటింగ్కి వచ్చినారు. విజిటింగ్కి వచ్చేటప్పుడు ఇక్కడ అలిపిరి చెక్ పాయింట్లో వాళ్ళ వెహికల్ చెక్ చేస్తే వాళ్ళ వెహికల్స్లో ఈ క్రిస్టియానికి సంబంధించిన క్యాసెట్లు, కీ చైన్కి సంబంధించిన చిన్న బుక్స్, ప్యాకెట్ బుక్స్ కూడా కాదు, ఇంకా చిన్న బుక్స్ ఒక 2 ఉన్నాయి. వీళ్ళకు తెలవగా పైకి తీసుకొస్తున్నారు. చెకింగ్ పాయింట్లో ప్రిస్కింగ్లో వాళ్ళు ఎస్పీఎఫ్ వాళ్ళు పట్టుకున్నారు. దాన్ని చెక్ చేస్తే ఎస్పీఎఫ్ వాళ్ళు అక్కడే దాన్ని తీసేసినారు. కానీ ఫర్దర్ ప్రొసీడింగ్స్ కోసం మన దగ్గర పంపించినారు. ఇక్కడ వాళ్ళు మేము దాంట్లో ఎంక్వైరీ చేసిన దాని ప్రకారము వాళ్ళు ఎక్కడ ప్రాపిగేషన్ చేయడానికి ఇక్కడికి రాలేదు. వాళ్ళకి తెలియక వాళ్ళు బండి డైరెక్ట్గా ఇట్లా తీసుకొచ్చినారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అక్కడ చెక్ పోస్ట్లో తీసుకోకూడదు అని చెప్పేస్తే అన్నీ కూడా అక్కడ హ్యాండ్ ఓవర్ చేసినారు. మతతత్వ పాలకుల పరిపాలనలు, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు భవిష్యత్తులో చేపట్టబోయే ప్రణాళికలను రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. తిరుపతి బైరాగపట్టణంలోని సిపిఐ కార్యాలయంలో శుక్రవారం సిపిఐ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, కేంద్రంలో మోదీ పాలన అధ్వాన్నంగా తయారైందని, విదేశీ టూర్లతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో ఉద్యమించాల్సి వస్తుందని చెప్పారు. రాష్ట్ర రాజధానికి అమరావతి పేరును సూచించడం శుభ పరిణామమని తెలిపారు. జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ మరింత బలోపేతం కావాలని, అన్ని మండలాల్లో పార్టీ శాఖలను ఏర్పాటు చేయాలని జిల్లా సమితి సభ్యులకు సూచించారు. ఈ శిక్షణ తరగతులు మరో 2 రోజుల పాటు జరగనున్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి రామానాయుడు, వెంకయ్య, తులసేంద్ర, పెంచలయ్య, రామచంద్రయ్య, వెంకటరత్నం, తూపల్లి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శేషాచల అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ బూటకమని పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకులు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని అన్నారు. ఈవేళ తమిళనాడు, ఆంధ్ర ఆర్టీసీ బస్సులను రాలనివ్వటం లేదని, 2 కోట్ల రూపాయలు పైగా రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కు నష్టం వచ్చిందని, అలాగే ఆంధ్ర బ్యాంక్, హెరిటేజ్లపైన దాడులు జరుగుతున్నాయని, దానికి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బడా స్మగ్లర్ల జోలికి వెళ్లకుండా పొట్ట కుట్టి కోసం వచ్చిన 20 మంది కూలీలను కాల్చి చంపడం మగతనం కాదని ఆయన అన్నారు. ఈవేళ తమిళనాడు, ఆంధ్ర ప్రాంత ప్రజల మధ్య చిచ్చు పెట్టారని పేర్కొన్నారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత శేషాచలంలో జరిగిన ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని పక్కన పెట్టి పట్టిసీమను ముందుకు తేవటం అందరికీ అనుమానం వస్తోందని పేర్కొన్నారు. ఈ విషయంగా 100 కోట్లు చేతులు మారాయని వస్తున్న వార్తకు చంద్రబాబు చైనా నుంచి వచ్చిన వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ నిర్మాణం వల్ల పోలవరానికి ఏదైనా ఆటంకం వస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలని రామకృష్ణ అన్నారు. అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్న వైఎస్ఆర్సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శాసనసభ హామీల అమలు కమిటీపై చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అసెంబ్లీ హామీల అమలు కమిటీ చైర్మన్ వెంకటేష్ తెలిపారు. ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటిలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం మీడియాలో ఫోకస్ కావడానికి చెవిరెడ్డి ఇలాంటి ప్రకటనలు చేయడం సబబుగా లేదన్నారు. 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన హామీలను పరిష్కరించిన దాఖలాలు కనపడలేదన్నారు. 1996 నుంచి 2005 వరకు రాష్ట్రం విడిపోయిన సందర్భంగా మన రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో 26 హామీలకు గాను 19 హామీలను పరిష్కరించడం జరిగిందన్నారు. మరో కొన్ని కోర్టు కేసుల్లో ఉన్నాయన్నారు. ఈ కమిటీలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు 4, వైఎస్ఆర్సీపీకి చెందిన 3 ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్నారని చెప్పారు. ఏదైతే హామీలు అమలు ఉన్నాయో వాటిని చర్చించడం జరిగింది. వారు కోర్టు కేసుల కోసం చిత్తూరు జిల్లాకు వచ్చారన్న కప్పిపుచ్చుకోవడానికి శాసనసభ హామీల అమలు కమిటీ తీరు మీద మాట్లాడాలన్నది వారి విజ్ఞత కాదని తెలియజేస్తున్నాను. వారు మరి ఏ సందర్భంలో మాట్లాడినారో ఆ సందర్భాలు అయితే ఎక్కడ రాలేదు. అది ఒక టీవీ ఛానల్లో వచ్చింది. టీఏల కోసమే ఈ హామీలు హౌస్ కమిటీ తిరుగుతుంది. మరి ఆ హౌస్ కమిటీలో చింతల రామచంద్రారెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన చెప్పాడు, ఆయనకి టీఏ కోసం నేను చెప్పాడు వచ్చాను, నేను తిరుపతి వచ్చానని అడుగుతున్నాను. చింతల రామచంద్రారెడ్డి గారు చెప్పారు ఆయనకే. సరే, మరి టీఏల కోసం ఈ కమిటీ తిరిగితే ఆయన ఈ సమావేశాన్ని నేను అక్కడ పెట్టిన స్నాక్స్ కి టీ తాగడానికి మధ్యాహ్నం భోజనం చేయడానికి వచ్చారా నేను అడుగుతున్నాను. ఆ కమిటీకి సంబంధం లేదు వ్యక్తి కదా. కాబట్టి టీఏకి వచ్చింది. ఆయన స్నాక్స్ టీ తాగి భోజనం చేయడానికి వచ్చారు. వారి మనసులో భావాలు వారు ప్రవర్తించే విధంగా ఇతర సభ్యులు ఉంటారని భావించకూడదని ఆయన ఎంతో పలుకుతున్నాను. ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పై 2008 నుంచి టీటీడీలో పెండింగ్ లో ఉందన్నారు. 2012లో టీటీడీ బోర్డు ఫీజులను రద్దు చేసిందన్నారు. 2012 నుంచి విద్యార్థుల ఫీజుల మెస్ బిల్లులు రావటం లేదని విద్యార్థులు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. టీటీడీ ఈవో, టీటీడీ విద్యాశాఖ అధికారితో చర్చించడం జరిగిందన్నారు. ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ విడుదలైన వెంటనే విద్యార్థులందరికీ వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే ఏడాది ప్రారంభోత్సవానికల్లా సమస్య లేకుండా క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. లేని పక్షంలో సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా దృష్టి సారిస్తామని చెప్పారు. అలాగే టీటీడీ ఉద్యోగులందరికీ ఈ ఏడాదిలోపు ఇళ్ల స్థలాలను ఇప్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు డాక్టర్ ఆలపల్లి సిద్ధారాణి, పులుగూరు మురళీకృష్ణారెడ్డి, తంపరి భాస్కర్ యాదవ్, అన్నా రామచంద్రయ్య, నరసింహ యాదవ్, పుష్పావతి పాల్గొన్నారు. గవర్నమెంట్ నుంచి స్టూడెంట్స్ ఎవరైతే టీటీడీ ఇన్స్టిట్యూషన్స్లో చదువుతున్నారో గవర్నమెంట్ పూర్తిగా రీఎంబర్స్మెంట్ చేసే ప్రతిపాదన ఉంది. కాబట్టి టీటీడీ గవర్నమెంట్ నుంచి రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చి వీళ్ళు పిల్లలకి అందరికీ కూడా ఆ రీఎంబర్స్మెంట్ని వర్తించే విధంగా టీటీడీ వాళ్ళు చేపట్టే పని చేస్తున్నారు. అంతకుముందు చైర్మన్ వెంకటేష్ను టీడీపీ వైద్య ఆరోగ్య విభాగపు అధ్యక్షురాలు డాక్టర్ ఆలపల్లి సుధారాణి శ్రీవారి చిత్రపటాన్ని అందజేసి దుశ్శాలువాతో సత్కరించారు. శ్రీవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సమర్థవంతంగా అమలు అవుతున్నది లేనివి తమ కమిటీ పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తుందని రాష్ట్ర శాసనమండలి కమిటీ చైర్మన్ బత్యాల చెంగల్రాయలు అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం గత రాత్రి కొండకు చేరుకున్న శాసనమండలి కమిటీ శుక్రవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు శాసనమండలికి స్వామి దర్శనం కల్పించారు. శ్రీవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలును కమిటీ పరిశీలించి తుది నివేదికను శాసనమండలికి అందజేస్తామని తెలిపారు. జిల్లాలో ఈ కమిటీ 2 రోజుల పాటు పర్యటించి అధికారులతో సమీక్షించనున్నట్లు కమిటీ చైర్మన్ బత్యాల చెంగల్రాయలు పేర్కొన్నారు.
కొత్తగా వచ్చినటువంటి అనంతపురం, కర్నూలు జిల్లాలు మన ఏపీఎస్పీడీసీఎల్ లేక కలిచాయి కాబట్టి వాటిని కూడా వారి అకౌంట్స్ని కూడా కొంచెం పరిశీలించేదానికి మా కమిటీ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికను మేము చూసేవాళ్ళమే కానీ మేము ఇది తప్పు ఉన్నదని మేము చెప్పలేము. వాళ్ళు ఇచ్చినటువంటి అకౌంట్స్ మీకు ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, మీకు రాబడి ఎంత, పోబడి ఎంత, అది రాష్ట్ర హౌస్కు అటు స్టేట్ లెజిస్లేచర్ బోత్ హౌసెస్ అసెంబ్లీకి కౌన్సిల్కు మీ ప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్పేదానికి మట్టుమే ఈ కమిటీ యొక్క ఇది. రెండోది, దీంట్లో ఎలాంటి లీగల్ ఆస్పెక్ట్ లేదు. కాన్స్టిట్యూషనల్గా ఏదైనా ఉంటే కూడా నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి వాళ్ళ అకౌంట్ సబ్మిట్ చేసే దానికి మాత్రం వచ్చాం, వేరే విధంగా కాదు. ఓకే. గురు పౌర్ణమి సందర్భంగా తిరుపతిలో బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ, ఉపనయనం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కమిటీ సభ్యులు సూర్యనారాయణ శర్మ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే గురు పౌర్ణమి చాలా విశిష్టమైనదని అన్నారు. అదే రోజున రామానుజ శంకర్ స్వామీజీ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే అదే రోజున ఉపనయనం కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. నగరంలోని బ్రాహ్మణులందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని సూర్యనారాయణ శర్మ తెలిపారు. ఈ పాస్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. గత 15 రోజులు అవుతున్నా నేటి వరకు తిరుపతి నగరంలోని ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయలేదని పేర్కొంటూ శుక్రవారం తిరుపతిలో ఏఎస్ఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు ప్రజలకు నిత్యావసర సరుకులను డీలర్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. రేషన్ షాపుల్లోని ఈ పాస్ యంత్రాలు సరిగా పనిచేయటం లేదని ఆరోపించారు. అధికారులు ఈ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టి రేషన్ కార్డులను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని సిపిఎం నాయకులు ఆరోపించారు. ఈ పాస్ విధానాన్ని తొలగించి పాత పద్ధతిలోనే ప్రజలకు చౌక దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని కోరారు. రేషన్ షాపుల్లో ఈ పాస్ యంత్రాలు పనిచేయని దుకాణాలలో పాత పద్ధతిలోనే నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నామని ఏఎస్ఓ వంశీధర్ అన్నారు. డీలర్లు ప్రజలకు సహకరించి నిత్యావసర సరుకులను అందజేయాలని కోరారు. రాయలసీమ ప్రాంతానికి త్రాగు, సాగునీటి సదుపాయం కల్పించే పట్టిసీమ ప్రాజెక్టును అడ్డుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని టీడీపీ బీసీసీఎల్ నాయకులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ బీసీసీఎల్ నాయకులు మాట్లాడుతూ పట్టుసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతాలకు త్రాగు, సాగునీటిని అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, అయితే వైఎస్ జగన్ దీన్ని ఓర్వలేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీసీ సంఘం నాయకులు ఆరోపించారు. ఈ సమావేశంలో బీసీ సంఘం నాయకులు జగన్నాథం, సుధాకర్, లక్ష్మయ్య, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. చిన్నతనం నుండే ప్రతి విద్యార్థి సమాజ సేవను అలవర్చుకోవాలని తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ పిలుపునిచ్చారు. తిరుపతిలోని మంచాల వీధి వద్ద గల ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే సమాజ సేవ, జాతీయత భావాలను కల్పించాలని కోరారు. అనంతరం జూనియర్ ఛాంబర్ ఆధ్వర్యంలో 200 మంది విద్యార్థులకు ఉచితంగా పాదరక్షకాలను పంపిణీ చేశారు. వేసవి తాపం ఎక్కువగా ఉండడంతో విద్యార్థులకు ఇలాంటి పాదరక్షకాలు ఎంతో తోడ్పడతాయన్నారు. ఈ సందర్భంగా ఆమె దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఛాంబర్ నాయకులు భాస్కర్, కొండా హరిబాబు, డాక్టర్ ఆశాలత, రామరాజు, రవి, కన్నయ్య, నాగరాజులు పాల్గొన్నారు. అమరావతి వాళ్ళు ఎప్పుడైనా కూడా ఒక సమాజ సేవ చేయాలనే ఒక దృక్పథం వాళ్ళలో ఎప్పుడూ ఉండేది. కాబట్టి వాళ్ళు ఈ రోజుకి కూడా 3 సార్లు లైన్స్ ప్రెసిడెంట్ కావడం కానీ, జేసీస్ ప్రెసిడెంట్ కావడం కానీ సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వం నిరుపేదలను ఆదుకునేందుకు ఎలాంటి జామీన్లు లేకుండా 50 లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేసేందుకు ముందుకు రావటం ఎంతో హర్షణీయమని బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు బీజేపీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు నిరుపేదలకు 100కు పైగా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఈ రోజు కొత్తగా నిరుపేదలను ఆదుకునేందుకు ఈ పథకం రూపొందించడం హర్షణీయమన్నారు. దాదాపు 50 లక్షల వరకు ఎలాంటి జామీను లేకుండా బ్యాంకుల ద్వారా పేదలకు రుణాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. వ్యాపారం, ఇతర లావాదేవీలు జరిపే వారికి ఈ పథకం అనుకూలమన్నారు. ప్రజలందరూ త్వరలో రూపుదిద్దుకుంటున్న ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు చిట్టిబాబు, గోల హరిప్రసాద్ చౌదరి, తోటపాలెం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
కుండ్రపాకం పంచాయతీ ఎట్టేరుగుట్టపై ఎలాంటి ఆక్రమణలు జరగలేదని విశ్వధర్మ పీఠం ఏర్పాటు కోసం లక్షలాది రూపాయలు పెట్టి కొనుగోలు అభివృద్ధి చేశారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆల్మెన్ రాజు తెలిపారు. ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కుండ్రపాకం సర్పంచ్ ఆదలక్ష్మితో కలిసి మాట్లాడారు. గ్రామానికి చెందిన కొంతమంది ఎర్రమట్టి ఇసుక మాఫియా వాళ్లు గుట్టలో ఉన్న మట్టిని తవ్వకుండా అడ్డుకున్నందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ఎట్టేరుగుట్ట ఆక్రమణలకు గురైందంటూ చంద్రగిరి ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి కావాలని అధికారులను బెదిరించి ఆ గుట్టలోకి ఎవరూ ప్రవేశించకుండా 144 సెక్షన్ అమలుకు చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. సోంప్రకాష్ యాదవ్ నిజంగా ఆక్రమణలకు పాల్పడినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. లేని పక్షంలో 48 గంటల్లో ఆరోపణలు చేసిన వారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. ఇప్పటికైనా అలాంటి ఆరోపణలు చేయటం మానుకోవాలని స్థానిక గ్రావెల్ ఇసుక మాఫియా సభ్యులకు సూచించారు. ఈ సమావేశంలో ప్రభాకర్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో కారును దొంగలించిన 3 పాత నేరస్తులను అరెస్ట్ చేసినట్లు క్రైమ్ డీఎస్పీ కొండారెడ్డి తెలిపారు. వారి వద్ద నుంచి 3 లక్షల రూపాయల విలువ చేసే కారుతో పాటు విలువైన సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. క్రైమ్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ కొండారెడ్డి ముద్దాయిల వివరాలను వెల్లడించారు. కడప జిల్లాకు చెందిన మునీంద్రారెడ్డి, గుంటూరు టౌన్కు చెందిన రాఘవేంద్రరావు ఆలియాస్ సీను, కృష్ణా జిల్లా రాజులకట్టెడ గ్రామానికి చెందిన సత్యనారాయణలు 3 పాత నేరస్తులు. వీరంతా గతంలో జైలు శిక్ష అనుభవించి వచ్చారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వరదరాజనగర్లో టాటా ఇండికా కారును దొంగలించుకుని కడప వైపు వెళుతుండగా కారు బోల్తాపడింది. కారులో ఉన్న 4 నిందితులకు గాయాలయ్యాయి. కారును ఎవరికీ కనపడకుండా ముళ్ల పొదల్లో దాచిపెట్టి వెళ్లిపోయారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ముళ్ల పొదల్లో నుంచి కారును బయటకు తీసి రోడ్డు మీదకు వచ్చినప్పుడు అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మొదటి ముద్దాయి తాతా ప్రసాద్ పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో విశేష ప్రతిభ కనపరిచిన సీఏలు శరత్చంద్ర, మల్లికార్జున గుప్తా, మద్దయాచారి, ఎస్ఐలు ప్రభాకర్ రెడ్డి, చంద్రశేఖర పిల్లై, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు మార్గంలో ఈ నెల 7వ తేదీ జరిగిన ఎన్కౌంటర్ ప్రదేశాన్ని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ రవి ఠాగూర్ పలువురు అధికారులతో కలిసి పరిశీలించారు. చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు మార్గంలో 20 మంది ఎర్ర కూలీలను టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో పలువురు సంఘ నేతలు, నాయకులు ఇంతకుముందే ఈ ప్రదేశాన్ని పరిశీలించారు. గత 2 రోజుల క్రితం తమిళనాడు నుంచి మాజీ జడ్పీలు, పలువురు మానవ హక్కుల సంఘం నాయకులు వస్తే అటవీ శాఖ, పోలీస్ శాఖలు అడవిలోని ఎన్కౌంటర్ ప్రదేశానికి వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. ఈ తరుణంలో శుక్రవారం సాయంత్రం ఎస్టీ కమిషన్ చైర్మన్ రవి ఠాకూర్, కమిషనర్ ఆఫ్ రీసెర్చ్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం, తమిళనాడు రాష్ట్ర గిరిజన ఫెడరేషన్ చైర్మన్ మురగేషన్లు సంఘటన జరిగిన శ్రీవారి మెట్టు ప్రాంతానికి చేరుకున్నారు. వీరికి తిరుపతి ఎస్పీ గోపీనాథ్ జట్టి, ఆర్టీఓ వీరబ్రహ్మయ్య, చంద్రగిరి తహసీల్దార్ కిరణ్ కుమార్లు స్వాగతం పలికి ఎన్కౌంటర్ ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ అధికారులు అణువణువు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు డిఎస్సి, ఎస్జిటిలో అవకాశం కల్పించాలని నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థి వేణుగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో వర్తించిన చట్టం మన రాష్ట్రంలో ఎందుకు వర్తించదని ప్రశ్నించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని చెప్పారు. బీఈడీ చేసిన నిరుద్యోగులపై ఎందుకు ప్రభుత్వానికి కక్ష అని చెప్పారు. ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బీఈడీ అభ్యర్థుల అభ్యర్థనలకు వెంటనే సమాధానం చెప్పాలని కోరారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో బీఈడీ అభ్యర్థులకు ఎస్జిటి అవకాశం కల్పించారని, మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వం చొరవ తీసుకుని బీఈడీ వాళ్లకు ఎస్జిటిలో అవకాశం కల్పించాలని కోరారు. లేని పక్షంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో హరిప్రసాద్, రవి, శివ తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరి మండలం అనంతరం గుర్రపగారిపల్లె స్మార్ట్ విలేజ్గా రూపొందించడమే తమ ధ్యేయమని తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి హేమం భరదర్రావు అన్నారు. చంద్రగిరి మండలం అనంతరం గుర్రపగారిపల్లెలో సర్పంచ్ సరళ లోకాద్రి ఆధ్వర్యంలో శుక్రవారం అండర్ డ్రైనేజ్ పనులు ప్రారంభించారు. గ్రామంలో ఇప్పటికే ఆదర్శ గ్రామ పంచాయతీగా ఎంపికైంది. అన్ని వస్తువులతో ఉన్న పంచాయతీలో అండర్ డ్రైనేజ్ లేదు. దీంతో ప్రముఖ వ్యాపారవేత్త, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి హేమం భరదర్రావు వితరణగా 3 లక్షలతో డ్రైనేజ్ పైపులను వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా హేమం భరదర్రావు మాట్లాడుతూ గ్రామంలో సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఈ పనులు ప్రారంభించామన్నారు.
జడ్పీ గ్రాంట్ కింద ఈ పైప్ లైన్కు 2.5 లక్షల నిధులు సమకూరాయని, ప్రస్తుతం 3 లక్షల రూపాయల పైప్ లైన్ అందజేశామన్నారు. ఇంకా 4.5 లక్షల రూపాయల నిధులు కావాలని, అందుకే గ్రామాన్ని దత్తత తీసుకొని స్మార్ట్ విలేజ్గా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి నిర్ణయం తెలిపి అనుమతి తీసుకొని గ్రామాన్ని ఆయన ఆధ్వర్యంలోనే దత్తత తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌస్ బాషా, ప్రధాన కార్యదర్శి గంగపల్లి భాస్కర్, ఎంపీటీసీ సభ్యులు శరత్ కుమార్, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి సమీపం ఏర్పేడు మండలం బేర్లపాక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం జరిగింది. చిత్తూరు జిల్లా తవనంపల్లె మండలం కొండ్రాయ కాలువ గ్రామానికి చెందిన 26 ఏళ్ల వయసు గల సాయి గణేష్ అనే వ్యక్తి తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని పటిష్టం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కార్యకర్తల సంక్షేమానికి పార్టీ అధినాయకుడు ఎప్పుడూ కట్టుబడి ఉన్నారని జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు పుష్పావతి అన్నారు. చంద్రగిరి పిఎల్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో పలువురు మండల కార్యవర్గంను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పుష్పావతి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం కార్యకర్తలేనని, వారిని విస్మరించిన ఏ పార్టీకి మనుగడ ఉండదన్నారు. కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని సైతం ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ప్రతి ఒక్కరూ పార్టీని ఆదరించాలన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి గ్రామ కమిటీల నుంచి ప్రతి ఒక్కరికి క్రియాశీలక సభ్యత్వం అందించాలన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌస్ బాషా మాట్లాడుతూ, చంద్రగిరి మండలంలో కార్యవర్గం ఏకగ్రీవానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. పార్టీలో అనుబంధ కమిటీలను సైతం ఏర్పాటు చేయాలని, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఈ పార్టీలో పదవి రావటం అంత సులువు కాదన్నారు. ఎన్నో సంవత్సరాలు పార్టీకి నిస్వార్థంగా సేవ చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు నీలకంఠం చౌదరి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గంగపల్లి భాస్కర్, సీనియర్ నాయకులు కుమార్ రాజారెడ్డి, గిరిధర్ రెడ్డి, హరినాయుడు, హేమం భరదర్రావు, లోకాద్రి నాయుడు, సుబ్రహ్మణ్యం నాయుడు, తెలుగు మహిళా మండలాధ్యక్షురాలు సుధా, ఎస్ఎస్ఎల్ అధ్యక్షురాలు అమ్ములు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి పుణ్యక్షేత్రం అనగానే ప్రతి ఒక్కరి మదిలో గుర్తుకు వచ్చేది తిరుమల శ్రీవారి ఆలయం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి క్షేత్రం బిచ్చగాళ్లకు, అనాథలకు, వలసదారులకు నిలయంగా మారింది. దీని కారణంగా తిరుపతి భద్రతకు, ప్రజా సంక్షేమానికి ముప్పు వాటిల్లుతోంది. తిరుపతి నగరంలో శరణార్థులపై కృష్ణతేజ ప్రత్యేక కథనం. తిరుపతి పుణ్యక్షేత్రం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దివ్యక్షేత్రం. ఈ నగరానికి దేశం నలుమూలల నుంచే కాక దేశ విదేశాల నుంచి అనేక మంది భక్తులు, ప్రయాణికులు నిత్యం లక్షలాది మంది వస్తుంటారు. ఇలాంటి తిరుపతి నగరం నేడు ప్రముఖ విద్యా కేంద్రంగా, వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. రోజు రోజుకి తిరుపతిలో జనాభా పెరుగుదలతో పాటు నగర విస్తీర్ణం కూడా అంచెలంచెలుగా ఎదుగుతోంది. ఇలాంటి పుణ్యక్షేత్రంలో నేడు అనాథలు, బిచ్చగాళ్ళు, వలసవాదులు ఎక్కువయ్యారు. రోజు రోజుకి వీరి సంఖ్య పెరుగుతున్నది. వీరు వేళాపాల లేకుండా రాత్రింబవళ్లు నగరంలో భిక్షాటన సాగిస్తున్నారు. రాష్ట్రంలో బిచ్చగాళ్ల సంఖ్య విశాఖపట్నం తర్వాత తిరుపతి 2వ స్థానంలో ఉందంటే అతిశయోక్తి కాదు. ఇటీవల ఒక స్వచ్ఛంద సంస్థ చేపట్టిన సర్వేలో నగరంలో 10,000 మందికి పైగా బిచ్చగాళ్లు ఉన్నారని తేలింది. వీరి శరణార్థం జిల్లాలో పలు సేవా సంస్థలు పనిచేస్తున్నాయి. ప్రతి ఏటా చిత్తూరు జిల్లాలో అనాథల శరణార్థం కోసం 50 కోట్ల మేర పలు స్వచ్ఛంద సంస్థలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను అందిస్తున్నాయి. ఇవే కాక ఎన్ఆర్ఐ నిధులు కూడా అనేక సేవా సంస్థలకు అందుతున్నాయి. ఇలా పలు సేవా సంస్థలు పుష్కలంగా నిధులు కాజేస్తున్నాయి. అయితే బిచ్చగాళ్లను, అనాథలను చేరదీసి సంరక్షించడంలో మాత్రం స్వచ్ఛంద సంస్థలు నామమాత్రంగా పనిచేస్తున్నాయి. దీని కారణంగా నగరంలో ఎక్కడ చూసినా అడుగడుగునా వీరు దర్శనమిస్తారు. రాత్రిపూట నగరంలో ఫుట్పాత్లపై వీరు దర్శనమిస్తుంటారు. బిచ్చగాళ్లు, అనాథుల ముసుగులు, సంఘ విద్రోహకులు కూడా నగరంలో తలదాచుకునేందుకు అవకాశాలున్నాయని నగరవాసులు పేర్కొంటున్నారు. తిరుమలలో బిచ్చగాళ్లకు తావు లేకుండా చేసిన టీటీడీ తిరుపతిలో కూడా ఇలాంటి వాటిని నిషేధిస్తూ వారికి ప్రత్యేకంగా శరణాలయాలను ఏర్పాటు చేసినట్లయితే ఇలాంటి వారికి అవకాశం ఉండదని నగరవాసులు పేర్కొంటున్నారు. తిరుపతి నగరపాలక సంస్థ, టీటీడీ సంయుక్త చర్యలు చేపట్టి ఇలాంటి వారిని తొలగించి వారికి సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లయితే చాలా వరకు నగరంలో అనాథల ఘోషను నివారించవచ్చు. అదే కాక శాంతి భద్రతలకు ఎలాంటి ముప్పు లేకుండా తగు జాగ్రత్తలు వహించవచ్చునని నగరవాసులు భావిస్తున్నారు.
మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నిక కావడంపై తిరుపతి కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. మా అధ్యక్షులుగా ప్రముఖ నటులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. తిరుపతికి చెందిన టీవీ కళాకారులు రాజేంద్ర ప్రసాద్ ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేశారు. తిరుపతితో రాజేంద్ర ప్రసాద్ కు ఉన్న అనుబంధాన్ని కళాకారులు గుర్తు చేశారు. అలాగే అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా శుక్రవారం పలు వీధుల్లో పేదలకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కామెడీ శాస్త్రి చక్రి జనార్దన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం సాయంత్రానికి 41,177 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 12 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. అలాగే నడకదారి భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వారికి 4 గంటల దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో శనివారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 86, 50 రూపాయల గదులు 181, 100 రూపాయల గదులు 12, 500 రూపాయల గదులు 7 ఉన్నాయి. 600 రూపాయల గదులు అందుబాటులో లేవు. తిరుమలలో శనివారం భక్తులకు అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు. వసంతోత్సవం సేవా టికెట్లు 165, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 312 అందుబాటులో ఉన్నాయి. కాగా శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి 7 లక్షలు విరాళాలు అందజేశారు. వాటిని అన్నదానం, గో సంరక్షణ, బాలమందిర్ ట్రస్టులకు విరాళంగా ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి దర్శనార్థం అందుబాటులో ఉండే దర్శన టికెట్లు 10 గంటలకు అందుబాటులో లేవు. 11 గంటలకు 33, 12 గంటలకు 110, 1 గంటకు 52 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శనివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 26,995 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,562 రూపాయలు. వెండి 1 కిలో ధర 36,977 రూపాయలు. రైటైల్ వెండి 1 గ్రాము ధర 39 రూపాయల 71 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారిని దర్శించుకున్న శాసన మండలి కమిటీ. జిల్లాలో 2 రోజుల పాటు పర్యటన. ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించనున్న కమిటీ. ఎన్కౌంటర్ ప్రదేశాన్ని పరిశీలించిన జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ రవి ఠాగూర్. ఘటనా స్థలంలో క్షుణ్ణంగా పరిశీలన. కమిషన్తో పాల్గొన్న జిల్లా అధికారులు. చంద్రగిరి ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డ శాసనసభ కమిటీ చైర్మన్. చట్టాలు కమిటీ విలువలు తెలియకుండా ఆరోపించడం తగదన్న వెంకటరమణ. ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి. నీటి వృధాను అరికట్టాలి. జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించిన కలెక్టర్ సిద్ధార్థ జైన్. ఎన్కౌంటర్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలి. సిపిఐ డిమాండ్. తిరుపతిలో ప్రారంభమైన జిల్లా స్థాయి శిక్షణ తరగతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.